ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ వినాయక చవితి గడిల వారి జాతక బలానికి శుభయోగం అశుభయోగం ఎలా ఉందో అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్ అంశాయోగం తులారాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధరించిన పని, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది ఎలా ఉంది, అడవపడ్డ గడి ఎలా ఉంది, చదువు యోగంది ఎలా ఉంది, విద్య యోగంది ఎలా ఉంది, ఏమైనా అదృష్ట యోగం ఎలా ఉంది, రాజయోగం ఎలా ఉంది, రాజకీయ యోగం ఎలా ఉంది, అలాగే మాత్రం వారి జాతకాన్ని క్రీడారంగంలా, విద్యారంగంలా, సంతాన యోగ బలంలా, కుటుంబ యోగ బలంలా, చదువుల ఉద్యోగంలో ఎలా ఉంది చూడు. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలంలా. ముఖ్యంగా తులారాశి వారి జాతకానికి అభయాంజనేయ స్వామి వచ్చిండండి. ముఖ్యంగా వారి జాతకానికి చూడాలంటే మాత్రం 5వ స్థానంలో శని నడుస్తుందండి. జ్ఞాతులతో వైరం ఉంటుంది వారికి. జ్ఞాతులు అంటే రక్త సంబంధికులు. రక్త సంబంధికులు అంటే అన్నదమ్ములు కావచ్చు, దాయదులు కావచ్చు, మేనమావలు కావచ్చు, మేనత్తలు కావచ్చు. రక్త సంబంధించిన వారితో తప్పకుండా విరోధాలు ఉంటాయి. వీరు విరోధాలు పెట్టుకోవారండి. ఏదో రకంగా విరోధాలు వస్తూనే ఉంటాయి. ఆ విరోధాలు ఎలా వస్తాయంటే మాత్రం ముఖ్యంగా భూమి గురించి కానీ, ధనం గురించి కానీ, రుణం గురించి కానీ, లేదా ఒక శుభకార్యాలకు వీళ్ళు పిలవకపోవటం కానీ, వాళ్ళు రాకపోవటం కానీ, వాళ్ళు పిలిస్తే ఇల్లు రాకపోవటం కానీ, లేదా మాత్రం మధ్యలో ఏదైనా ఒక మాట చెప్తే ఇంకో మాట అపార్థం చేసుకోవడం కానీ, ఇలాంటి సంఘటన మూలంగా మాత్రం విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణ చిక్కులు కూడా చాలా ఉంటాయి వీరి పేరు మీద. రుణ చిక్కులు చాలా ఉంటాయి. కానీ మాత్రం ఉండేది అప్పు తక్కువ, కానీ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎవరికి తలవంచని వారు కూడా తలవంచాల్సిన టైం ఉంటుంది వీరి పేరు మీద. కానీ ముఖ్యంగా 33 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్నవారికి మాత్రం విపరీతమైన చిక్కులు ఉంటాయండి. శని అంతర్దశ నడుస్తుంది. అలాగే వీరికి పంచమ స్థానంలో శని నడుస్తుంది. అలాగే గురుగ్రహం కూడా అనుకూలత లేదు. వీరి జాతకానికి కేతుగ్రహం కూడా అనుకూలత లేదు. అలాగే శనిగ్రహం కూడా అనుకూలత లేదు. నవగ్రహాల్లో మెయిన్ గ్రహాలు 4 అండి. రాహు, కేతు, శని, గురు. మిగతా గ్రహాలు మాత్రం నెలన్నర మాత్రమే ఉంటాయి. ఈ గ్రహాలు సంవత్సరాల కొద్దీ ఉంటాయి. అంటే అన్ని గ్రహాలు ఉంటాయి కానీ మాత్రం మామూలుగా పంచాంగ శాస్త్ర ప్రకారం, నామధేయం ప్రకారం మాత్రం ఈ నెలలే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒకటే గ్రహం అనుకూలం ఉందండి. రాహుగ్రహం అనుకూలం ఉంది. రాహుగ్రహం అనుకూలం ఉన్నందువలన వీరికి పేరు గొప్ప ఉంటుంది. కానీ జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఏదైనా సాధిస్తానన్న నమ్మకం ఉంటుంది. కానీ మాత్రం ఏ సంవత్సరం పడనంత తిప్పలు ఈ సంవత్సరం చాలా పడతారు. తిప్పలంటే ఇబ్బంది పడటం కాదండి. ఏ సంవత్సరం పడనంత రిస్క్, కష్టం, చికాకు తెచ్చుకుంటారు వీరు. ధనం గురించి తలవంచరు, మడమ తిప్పరు. కానీ ఎంత చేసినా వీరికి ఏటికి ఎదురీదినట్టే అవుతుంది. అలాగే నదికి ఎదురీదినట్టే అవుతుంది. సముద్రానికి ఎదురీదినట్టే అవుతుంది. కానీ పట్టువదలని విక్రమార్కుడు లెక్క అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది. కానీ వీరికి ఖచ్చితంగా మాత్రం ఈ ఓపిక మాత్రం దసరా వరకు ఉండదండి. దసరా వరకు ఉంటే మంచిది. కానీ వినాయక చవితి గడియలు కూడా వీరికి విఘ్నాలు చాలా ఉన్నాయి. ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. విఘ్నేశ్వరికి మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం కానీ, లేదా మాత్రం విఘ్నేశ్వరుని మాత్రం ఆరాధన చేయటం కానీ, లేదా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే 21 చెట్లతో కానీ, పూలతో కానీ వీరు పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. కాలభైరవుని పూజ చేయటం కూడా మంచిది. ఈ రాశిలో ఉన్నవారు చిత్తా నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే స్వాతి నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలా వరకు మెరుగయ్యే పరిస్థితి ఉంటుందండి. కానీ విద్య విషయంలో కానీ చాలా వరకు ఆటంకాలు వస్తాయి. వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. కానీ ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళిన పని సక్సెస్ కాదండి. తర్వాత వెళ్తే మంచిది. ఒకవేళ అనుకోకుండా వారు బయలకు వాళ్ళు వెళ్తే మాత్రం విద్య కోసం వెళ్ళేవారికి ఆటంకాలు తప్పవు. అలాగే ఉద్యోగం కోసం వెళ్ళేవారికి శుభయోగం ఉంటుంది. స్థిరపడాలని వెళ్ళాలనుకునే వారు 2-3 సంవత్సరాలు ఇబ్బందులు తప్పవు. స్నేహితులు వీరికి సాయం చేసే అవకాశం ఉంటుంది. బాల్యమిత్రులు పరిచయమయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ 2-3 మాసాల తర్వాత సఫలమయ్యే అవకాశం ఉంటుందండి. కానీ దగ్గర సంబంధం చేసుకోవాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. దూరం సంబంధం చేసుకోవాలనుకునే వారికి మాత్రం మంచి యోగ బలం ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్న వారు మాత్రం దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మాత్రం వీరికి వద్దన్న వారు కూడా మాత్రం
ఆ సంబంధమే కావాలని దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భూమి విషయంలో, జల విషయంలో, లేదా పంట విషయంలో, పైరు విషయంలో, పాడి పరిశ్రమ విషయంలో విరోధాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం తప్పకుండా చేయాలి వీరి జాతక బలంలో. అలాగే వీరైతే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి ఆ లింగేశ్వరునికి పూజ చేయటం కూడా మంచిదండి. మహాలింగేశ్వరుడికి అంటే విష్ణుమూర్తికైనా కానీ శివకేశవులకు భేదం లేదన్నారండి. విష్ణుమూర్తికి కావచ్చు, శివుడికి కావచ్చు పూజ చేయవచ్చు. చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. వీరి జాతకంలో, ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇప్పుడు శని అంతర్దశ నడుస్తుంది కాబట్టి, శని పంచమ స్థానంలో నడుస్తుంది కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం ఇనుప వస్తువులు మాత్రం విసర్జించడం మంచిది. అలాగే శనివారం నియమం పాటించడం మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వృద్ధుల్ని, వికలాంగుల్ని ఆదరణ చేయటం చాలా వరకు ఆదరించడం చాలా మంచిది. అలాగే వీరు మాత్రం బోధన రంగంలో ఉంటే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కళాకారులకైతే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో చూడాలంటే రణరంగం ఉంటుందండి వీరి పేరు మీద. రణరంగం అంటే మాత్రం గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగే ఎక్కడ పోయినా మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటాయి. కానీ మొండి పుట్టుక ఉంటుంది వీరి పేరు మీద. మొండి పుట్టుక ఉన్నందువలన మాత్రం ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా సరే మాత్రం ప్రత్యర్థులతో నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మొండివాడు రాజు కంటే గొప్పవాడు అన్నట్టు వీరు మొండితనంతో పోయి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఇక విశాఖ నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రవారం, మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి లక్కీ నెంబర్ 9 వస్తుందండి. అలాగే 3, 6 కూడా వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి ఏ పని చేసినా మాత్రం అమాస ఘడియల, పౌర్ణమి ఘడియల చేయవద్దండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ ఆదివారం ఘడియల ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయొచ్చండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కీళ్ళ సమస్యలు ఉన్నవారు, అలాగే నరాల సమస్యలు ఉన్నవారు, బొక్కల సమస్యలు ఉన్నవారు, అలాగే శనీశ్వరుడు మాత్రం మెయిన్గా ఆయుకారకుడు, అలాగే మాత్రం హెల్త్ మీద నరాల కారకుడు కాబట్టి దాని మీద ఎఫెక్ట్ ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శనీశ్వరుని ఆరాధన చేయటం, తైలాభిషేకం చేయటం, అలాగే మాత్రం నవగ్రహాన్ని పూజ చేయించడం, సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి తులారాశి వారికి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.